సార్ ఇవాళ ఏదైతే మనం ప్రేక్షకులకి చెప్పాలనుకున్న డయాబెటిక్ ఫుడ్ సంబంధించి డయాబెటిక్ ఫుడ్ విషయంలో డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దశలో దాన్ని గుర్తించాలి, వాటిని నివారించాలంటే ఏ అంశాలని పరిగణలో తీసుకోవాలి? అంటే ఫస్ట్ మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే షుగర్స్ అన్కంట్రోల్ కాకుండా ఉండాలన్నట్టు. బట్ షుగర్స్ అన్నీ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా కొంతమందిలో హై ఉంటుంది, బట్ వాళ్ళకి ఏంటంటే నెఫ్రోపతి కానీ న్యూరోపతి కానీ అట్లాంటివి ఏం డెవలప్ కావన్నమాట. కొంతమందికి ఏంటంటే షుగర్స్ కంట్రోల్లోనే ఉంటాయి, పెద్ద హై కూడా ఉండవు, బట్ దే గెట్ డ్యామేజ్ అనమాట. సో షుగర్ అనేది ఏంటంటే ఇండివిజువల్గా ఎవరిని ఎలా అటాక్ చేస్తుంది అనేది మనం చెప్పలేం. అన్కంట్రోల్ షుగర్స్ అని చెప్పలేం, మోడరేట్లీ కంట్రోల్ షుగర్స్ అని కూడా చెప్పలేం. బట్ ఇట్ ఈస్ ఇండివిజువల్, ద ఎఫెక్ట్ ఈజ్ ఇండివిజువల్. దానికి రీజన్ ఏంటి అన్నది నేను చెప్పలేను, ఎందుకంటే బికాజ్ నో ఇన్ఫర్మేషన్ అందట్, ఇంకా నాకు తెలియదు అది. సో దీంట్లో ఏంటంటే కొంతమంది వస్తుంటారు పేషెంట్స్ మనకి, వాళ్ళకి షుగర్స్ ఏం అంత హై ఉండవు, బట్ దే ఆల్రెడీ హ్యావ్ అథెరోస్క్లెరోసిస్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత వచ్చేసి వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది. మెయిన్లీ డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే న్యూరోపతి, వాస్కులోపతి. ఈ వాస్కులోపతిలో కూడా ఏంటంటే మైక్రో అండ్ మ్యాక్రో ఉంటుందన్నమాట. డయాబెటీస్లో ఏంటంటే 2 డ్యామేజ్ అవుతాయి మనకి. ఇప్పుడు హైపర్ టెన్షన్, బీపీ వాటిలో ఏంటంటే ఓన్లీ మ్యాక్రో అనమాట. లార్జ్ వెజల్స్లోనే మనకి బ్లాక్స్ వస్తాయి, ఆ బ్లాక్స్ క్లియర్ చేస్తే బ్లడ్ సప్లై మనకి రిస్టోర్ అయిపోతుంది. బట్ ఇక్కడ అలా కాదు. వీళ్ళలో ఏంటంటే డయాబెటిక్ ఫుట్లో కానీ వీళ్ళలో డయాబెటిక్ పేషెంట్స్లో డిఫ్యూజ్గా ఉంటుందన్నమాట. టోటల్ వెసల్ లెంత్ అంతా మనకి స్టెనోసిస్ వచ్చేసి అథెరోస్క్లెరోసిస్ రావటం వల్ల తర్వాత వచ్చేసి మైక్రోవాస్కులర్ కూడా సప్లై డ్యామేజ్ అయిపోతుంది వాళ్ళకి. ఆ నరం అంతా కుచించుకుపోయి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు మనకి ఏమైనా మేజర్ ప్రొసీజర్ స్టంటింగ్ కానీ లేదంటే వేరే ప్రొసీజర్స్ ఏమైనా చేసినా కూడా వాళ్ళు ఈ మైక్రోవాస్కులర్ వాళ్ళకి సరిగ్గా సప్లై లేదు కాబట్టి వాళ్ళకేం పెద్ద బెనిఫిట్ అవ్వదు అనమాట. దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ అలాగే ఉంటుంది, తగ్గదు వాళ్ళకి. తర్వాత వచ్చేసి ఈ న్యూరోపతి వల్ల స్పర్శ ఉండదు. మెయిన్లీ వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే స్పర్శ లేకపోవడం వల్లే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. రెగ్యులర్గా స్పర్శ ఉందో లేదో చూసుకోవాలి. ఎవరి కాళ్ళకైతే స్పర్శ ఉండదో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ జాగ్రత్తగా ఎలా ఉండాలి అంటే వాళ్ళు చెప్పులు వేసుకునే తిరగాలి, ఇంట్లో కూడా బయట కూడా చెప్పులు వేసుకునే తిరగాలి. ఎప్పుడు కూడా బేర్ ఫుట్ తిరగకూడదు. రెండోది ఏంటంటే ఎవ్రీడే పడుకునే ముందు కాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలినేమో చూసుకోవాలి. మెయిన్ వాళ్ళకి ఏంటంటే డయాబెటిక్ ఫుట్లో స్పర్శ లేకుండా దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి నొప్పి ఉండదు. నొప్పి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, పెయిన్ ఈజ్ యాక్చువల్లీ ప్రొటెక్టివ్ అనమాట. మనం పెయిన్ వచ్చింది అనుకోండి, ఏదైనా పని చేస్తుంటే మనం చెయ్యం, అంటే దెర్ ఈజ్ ఎ థ్రెషోల్డ్ ఫర్ ఇట్. బట్ ఇన్ డయాబెటిక్ ఫుట్లో ఏమవుతుందంటే దే డోంట్ నో దట్ థ్రెషోల్డ్, వేర్ టు స్టాప్ అన్నది తెలియదు. నేను బాగానే ఉన్నా కదా, నేను నడుస్తున్నాను కదా అనుకుంటారు. అనుకుని వాళ్ళు ఏం చేస్తారు, చెప్పులు లేకుండా అలాగే ఆ ఇంజురీ అయిన ఫుట్ మీద తిరుగుతుంటారు. తిరుగుతుంటే ఏమవుతుందంటే బయట మనకుండే మట్టి తర్వాత బ్యాక్టీరియా అవన్నీ లోపలికి ఫుట్లోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే 2fold ప్రాబ్లం వస్తుంది. ఒకటి ఏంటంటే డయాబెటీస్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు. రెండోది ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ లోకల్గా వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఆ చుట్టుపక్కల ఉండే వెజల్స్ బ్లాక్ అయిపోతుంది, థ్రాంబోసిస్ వచ్చేస్తుంది. సో అసలు ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అసలే లేదు. సో పక్కనే ఉండే మేజర్ బ్లడ్ వెజల్స్ కూడా మనకు ఉండవు. ఇప్పుడు నేను చాలామందికి యాంజియోగ్రామ్ చేస్తాను, నేను సిటీ యాంజియో చేస్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటుంది. యాంకిల్ వరకే బ్లడ్ సప్లై ఉంటుంది వాళ్ళకి, ఫుట్లోకి అంత ఉంటుంది బ్లడ్ సప్లై వాళ్ళకి. ఫుట్ ఆర్టరీస్, డిజిటల్ ఆర్టరీస్ అవన్నీ కూడా మనకి ఏం అటెన్యూయేట్ అవ్వవు. నిన్ననే ఒకటి ఆపరేట్ చేశాను, అతనికి ఒక ఆర్టరీ ఉంది, పోస్టీరియర్ టిబియల్ ఆర్టరీ ఒక్కటే బ్లడ్ సప్లై ఉన్నట్టుంది. బట్ యాప్సెస్ ఫుట్ సోల్ అంతా ఉందన్నమాట. ఓపెన్ చేస్తే దెర్ ఇస్ నో బ్లీడ్. అసలు కట్ చేస్తే స్కిన్లోంచి బ్లీడ్ రావాలి మనకి, కానీ బ్లీడ్ రావటం లేదు అసలు. సో మనం ఏంటి యాంజియోగ్రామ్ చేసుకోవడం, ఒక్క వెజల్ చూసి దీనికి బ్లడ్ సప్లై ఉంది అంత బాగానే ఉంది అనుకుంటాం మనం. బట్ డయాబెటిక్ ఫుట్లో అలా కాదనమాట. సో ఈవెన్ మైక్రోవాస్కులర్ ఆల్సో ఎఫెక్ట్ అవుతాయి, స్మాల్ వెసల్ ఆల్సో ఎఫెక్ట్ అవుతాయి డయాబెటిక్లో. థ్రాంబోసిస్, ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఇంకా థ్రాంబోసిస్ వచ్చేసి అసలు బ్లడ్ సప్లై ఉండదు. సో ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే దే విల్ గో టు యాంపుటేషన్ ఇఫ్ దే నెగ్లెక్ట్ ఇన్ఫెక్షన్. సో వాళ్ళు ఇన్ఫెక్షన్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు అస్సలు. దాన్ని వెంటనే డిబ్రైడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలా, డైలీ డ్రెస్సింగ్స్ పెట్టాలి.